మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా, మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ విజయం అందుకున్న వేదాళం అనే మూవీకి అధికారికంగా రీమేక్ గా రూపొందింది. ఇక పోయిన సంవత్సరం ఆగస్టు 11వ తేదీన థియేటర్లో విడుదలైన బోలా శంకర్ మూవీకి విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే బాక్స్ ఆఫీస్ వద్ద నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్స్ అయితే వసూలు చేయలేకపోయింది. చివరిగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదల సంవత్సరం తర్వాత బుల్లితెరపై ప్రసారం కాబోతుంది. ఈ సినిమా యొక్క శాటిలైట్స్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన జీ తెలుగు ఛానల్లో ప్రసారం చేయనున్నట్లుగా జీ తెలుగు సంస్థ వారు కూడా తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇక విడుదల అయిన సంవత్సరం తర్వాత ఈ మూవీ బుల్లితెరపైకి రాబోతుంది. దానితో బుల్లితెరపై ఈ సినిమాలు చూడాలి అని అనుకునే ప్రేక్షకులకు ఇది మంచి న్యూస్ గా మారింది. ఇంకా ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి మల్లాడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లుగా కూడా ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి.